ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే వేదాంతం యొక్క ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుడు సర్వదా కూడా సకల దృశ్యరహితుడై స్వస్వరూప జ్ఞాన సుస్థిరత్వము చేతనే ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ దేవుడు బహువిధమైనటువంటి వేదాంత తత్వార్థాలు అనే పుష్పమాలికల చేత అలంకరింపబడిన వాడే అవుతూ ఉన్నాడు. కుసుమమాల అనేటువంటిది కొంతకాలమే ప్రకాశిస్తుంది, తర్వాత వాడిపోతుంది. పుష్పరసమంతా కూడా క్షణములోనే పోతూ ఉంది. మరి దాని యొక్క పరిమళం కూడా క్రమంగా నశించిపోతూ ఉన్నది. ఈ వేదాంతార్థాల యొక్క తత్వమాల అయితే అలా కాదు. సర్వదా ప్రకాశమానమై నవనవార్ధ పరిమళోపేతమై అనవచ్ఛిన్నమైనటువంటి జ్ఞానామృత అఖండ మకరంద పరితమై అలరారుతూ ఉంటుంది. మాలిక పుష్పాల చేత కూర్చబడుతుంది. అదే వేదాంత అర్థాలు అంటే ఉపనిషత్తు యొక్క అర్థాలే. అవి పుష్పాలుగానే మనం ఎంచాలి. అయితే రత్నమాలికలైనట్లయితే వేదాంతార్థాలను రత్నాలుగా పోల్చవచ్చు. రత్నాలలో ఏముంటుంది? లావణ్యము అనేది మెరిసినట్లుగానే వేదాంతార్థ రత్నాలలో జ్ఞానతత్వము అనే తేజస్సు సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉంటుంది. అట్టి నిరంతర ప్రకాశమాన జ్ఞానతత్వమాల విభూషితుడు అయిన శ్రీ గురుదేవుడు శిష్యులకు పరమదయతో భుక్తిని ముక్తిని రెంటిని కూడా ఇచ్చేవాడే అయ్యాడు. అంతేకాదు కరుణాసాగరుడైన శ్రీ సద్గురుదేవుని కొరకు వేదాంత తత్వజ్ఞాన సిద్ధి కోసము ఎల్లప్పుడూ కూడా వినమ్రతతో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉన్నాను అని తెలియజేసి, అయితే ఇక్కడ శ్రీ సద్గురుదేవుని ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే విజ్ఞానభూషణుడు, విజ్ఞానము చేత అలంకరింపబడిన వాడు, భుక్తిని ముక్తిని కూడా ఇచ్చేవాడు అని తెలియజేస్తూ, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ కర్మ బంధాలను అనే మాట ప్రయోగించడం చేత మహా అగ్ని వంటి విశేష జ్ఞానంతో శ్రీ గురుదేవుడు ఒప్పుచున్నాడు అని తెలియాలి. ఏ విధంగా అంటే అనేక జన్మ కర్మ బంధాలు అంటే జన్మ జన్మకు కూడా కర్మాలు ఉంటాయి. ఆ కర్మలతోటే బంధించబడతాం. ఆ బంధ ప్రేరితమైనటువంటి వాసనల చేతే మళ్ళీ శరీరాలు అనేవి ధరిస్తూ ఉంటాం. అటువంటిది ఇక్కడ జన్మ కర్మ బంధాలు అనేటువంటి పదప్రయోగం చేత ఏ విధంగా ఉన్నది అంటే ఆ జన్మ కర్మ బంధము వీటన్నింటినీ కూడా మహా అగ్నిలాగా, ప్రళయమైనటువంటి అగ్నిలాగా, విశేషమైనటువంటి ఆ అగ్ని వంటి విశేష జ్ఞానము చేత శ్రీ గురుదేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రకాశము చేత ఏమవుతుంది? ఎవరైతే ఆశ్రితులవుతున్నారో వారి యొక్క జన్మ కర్మ బంధాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ గురుదేవుని యొక్క మహా అగ్ని వంటి జ్ఞానములో పడి అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ స్వస్వరూప జ్ఞాన మహిమ చేత సకల కర్మలు కూడా నిశేషంగా నశింపజేసుకొని మహాజ్ఞాన సంపన్నుడై ఉంటున్నాడు. ఏ విధంగా? స్వస్వరూప, అసలు తన స్వరూపమేమి అంటే తను విచారించినప్పుడు పరమాత్మ నుండి జాలువారినటువంటి ఏ జగత్ సిద్ధి అయితే ఉన్నదో అది నశించినప్పుడు మళ్ళీ పరమాత్మ యందే లీనమవడం. అదే ఏ విధంగా అంటే జగత్తు సృష్టించబడి స్థితి కలిగి మరి వినాశం ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ పరమాత్మ వస్తువు కంటే మరొక భిన్నమైన వస్తువు లేదు అన్నప్పుడు ప్రతి ఒక్కరము పరమాత్మ అంశే కదా. అంశ ఏంటి? మనం పరమాత్మే అయ్యున్నాం కదా. అటువంటి మనం పరమాత్మమే అయ్యున్నాము అనేటువంటి జ్ఞానం లేని కారణం చేత మనం నానాత్వాన్ని పొంది నేను మనిషిని, నేను పలానా పేరు, నాది పలానా గ్రామం, నాకు
ఇంత ఆస్తి ఉంది, ఇంత చదువు ఉంది, నాకు వీరు బంధువులు, వారు తల్లిదండ్రులు, వీరు భర్త, వీరు పుత్రులు, వీరు అని అనేక రకాలుగా తనను తానే విచ్ఛిన్నం చేసేసుకోవడం పరమాత్మ కంటే. అది దేని కారణం చేత అంటే స్థిర వస్తువు గురించి వాడు సత్యము గాంచకపోవడం చేత, వాడు సత్యం తెలుసుకోలేని కారణం చేత. అందువలన ఇక్కడ స్వస్వరూప జ్ఞాన మహిమ అనేది దేని ద్వారా తయారవుతుంది? నిజ వస్తువుని నిజముగా దర్శించినప్పుడు మాత్రమే స్వస్వరూపమైనటువంటి సాక్షాత్కారం కలుగుతుంది. అంటే తనకంటే భిన్నమైనది, సర్వవ్యాపకమైనది, ఉన్నది ఒకే వస్తువు అని ఎప్పుడైతే తెలుస్తుందో, అది సత్యము గురించి తెలిసినప్పుడు అసత్యమైన తన రూపు సత్యమునందు లీనమవుతుంది. అయితే అటువంటి స్వస్వరూపమైన తన యొక్క రూపమేమి ఇప్పుడు ఇంత విచారించుకున్నప్పటికీ పరమాత్మ రూపమే. పరబ్రహ్మం కంటే మరొక వస్తువు లేదు. కోటాను కోట్లుగా వివిధ రకాలుగా సాంకేతికంగా, సైకలాజికల్గా, ఎటువంటి ఆర్థిక పరంగా, పదవీ పరంగా, మరి ఎన్ని తెలివితేటలు ఆకాశగమనం చేయగలిగినటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క లీలలలో ఒక శకలం మాత్రమే. కానీ ఇవన్నీ వచ్చినవి వచ్చినట్లే ఉన్నవా? ఉండడం లేదు, పోతున్నవి, మళ్ళీ కొత్తవి సృజింపబడుతూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఉన్నది అంటే వాడు విచారించిన దోషం వల్ల అవి ఉన్నవి, ఉన్నట్లుగా కనబడుతున్నవి, అక్కడ లేవు. అదే వాడు విచారించాడనుకో, అప్పుడు పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు వాడు కాంచలేడు. ఎందుకు? తను విచారించేటువంటి విచారణ దృష్టి కూడా పరమాత్మ వస్తువు సత్తానే. ఇంకా వాడు అంతకంటే భిన్నంగా ఏ విధంగా కాంచగలుగుతాడు? అదే స్వస్వరూప సాక్షాత్కారం. అటువంటి జ్ఞాన మహిమ చేతనే సకల కర్మలను కూడా ఏ వాసన సంబంధమైనటువంటి దేహాదులు ధరించాడు, వాటి యొక్క వాసన సంస్కారాల మూలంగానే అటువంటి ఉపాధి బంధరహితం చేసుకోగలుగుతాడు అని చెబుతూ, అటువంటి సమకాల కర్మలను కూడా ఏమాత్రము మిగిలి ఉండకుండా, శేషము లేకుండా నశింపజేసుకొని మహాజ్ఞాన సంపన్నుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి తన యొక్క జ్ఞానము అనే అగ్ని ప్రజ్వలన సామర్థ్యము చేత, అంటే తన యొక్క జ్ఞానాగ్ని, ఈ జ్ఞానాగ్ని ఎవరికి ఉంటుంది? సద్గురువరేణ్యులకి. ఎందుకు? వారు సాక్షాత్తు అగ్నిస్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం. సకల కర్మవాసనలో కూడా నశింపచేసేటువంటి మహా అగ్నిస్వరూపం శ్రీ సద్గురుదేవులు. అయితే తన యొక్క జ్ఞానము అనే అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఆ సామర్థ్యము చేతనే ఎవరైతే తనను శరణు అని వస్తారో శిష్యులు, ఏ సంసార మహార్ణవములో తపన కొట్టుకుంటూ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఆశ్రితులై వస్తారో, అటువంటి శిష్యుల యొక్క అనేక జన్మల నుండి కూడా వెనువెంటనే వచ్చుచూ ఉన్నవి, పచ్చివి, కొద్దిగా ఎండినవి, బాగుగా ఎండినవి అయినా అట్లే ప్రతిదీ కూడా కర్మలన్నీ కూడా నశించిపోతాయి. ఏ విధంగా నశించిపోతాయి అంటే, ఇక్కడ పెద్ద ప్రజ్వలనంలో ఎండు కట్టెలు, వంకర కట్టెలు, పెద్ద కట్టెలు, పొట్టి కట్టెలు, లావు కట్టెలు, ఎటువంటివి కొన్ని పచ్చి వేసినా కూడా మొత్తం పెద్ద జ్వాలలో అవి కూడా తగలబడిపోయినట్లుగానే, ఇక్కడ నాశోన్ముఖములు అవుతూ ఉన్నట్లుగానే, అదేవిధంగా ఇక్కడ కర్మలు అంటే శరీరాలు తీసుకురాబడేటువంటి కర్మలు ఏమేంటి? అవంటే ప్రారబ్ధము, ఆగామి, సంచితము అనేటువంటి కర్మలు త్రివిధమైనటువంటి 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నవి. ఇక్కడ సంచితము అనేటువంటిది మూట, ఆగామి అంటే చేసేటువంటి ప్రతి కర్మ ఫలితం వచ్చి సంచితంలో చేరుతూ ఉంటుంది. ఈ సంచితంలో నుండి కొంత ఏ విధంగా అంటే, మూట అయితే చాలా పెద్దదే ఉంటుంది సంచితం అనేది. ఎందుకు? అనేక శరీరాల యొక్క పరంపరలో చేసినటువంటి కర్మ ఫలానుభవం అంతా కూడా అది మూట కట్టబడి అదంతా ఆగామి అనేటువంటిదంతా వచ్చి, అంటే అనుభవించగా మిగిలినటువంటి ప్రతి కర్మ కూడా సంచితం అనే మూటలో చేరుతుంది. ఆ సంచితం అనేటువంటి దాంట్లో కొద్ది భాగం పక్వం అవుతుంది. ఇప్పుడు ఒక గోతాము కాయలు మనం ఒక దాంట్లో వేసాం, అన్నీ ఒకసారి పండవు,
కొద్ది కొద్దిగా పండుతూ ఉంటాయి. అలాగే ఈ సంచితము ఆగామి కాస్త సంచితంగా మారినప్పుడు ఈ సంచితంలో కర్మ కొంత పక్వానికి వస్తుంది. ఆ పక్వం వచ్చినటువంటి విషయాన్ని అనుభవించడమే ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం అనేటువంటి శరీరాన్ని ధరించుకొని వస్తాడు వాడు. సంచితంలో ఏది ప్రారబ్ధంగా మారి ప్రారబ్ధానుకూలంగా వాని యొక్క దేహం అనేది వస్తుంది. ఆ దేహం అనేటువంటిది ఇక ఆ కర్మలను అనుసరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రారబ్ధంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రోజు చేయవలసినటువంటి పని మొత్తం చేయలేకపోయాం, కానీ ఇది మొత్తం మన వంతులోనే ఉన్నది, కానీ కొంత భాగం మిగిల్చాం. ఆ మిగల్చబడినటువంటి భాగం రేపు చేద్దామని వదిలివేస్తాం. ఈ రోజు చేయవలసింది మరి రేపటి పని రేపటికి ఉంటుందిగా. ఇలాగే రోజువారీ పని రోజు మనకింత పని అని ఖచ్చితంగా నిర్ణయించబడి కేటాయించబడినప్పుడు ఆ పనిని ఆశాంతం చేయకపోతే ఏమవుతుంది, అది మిగిలిపోతుంది. ఆ మిగిలిన దాన్ని కూడా మనమే చేయాలి. ఈ రోజు చేసే పని గాక నిన్న మిగిల్చిన పని మొన్న మిగిల్చిన పని కూడా మనకే కేటాయించబడింది. అది మనకు చేసే సత్తా లేదు. చేసే సత్తా లేదు అంటే ఆ శరీరానికి ఆయు పరిపాకం అయిపోయింది. అది ఉన్న ఫలంగా అది పోయినప్పుడు ఆ అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితం అంతా వీడు అనుభవించలేదు కదా. వాడు చేసే పరిపూర్ణం చేసి దాన్ని పరిష్కారం చేసుకోలేదు కదా. ఆ చేసుకోనటువంటి ఈ కర్మంతా కూడా సంచితం అనే మూటలోకి చేరిపోతుంది. అట్లా ఆ సంచితంలోది కొంచెం ప్రారబ్ధం వస్తుంది. ఆ ప్రారబ్ధమే దేహంగా ధరిస్తుంది. అది అనుభవించేటప్పుడు ప్రారబ్ధాన్ని మాత్రమే అనుభవించడు వాడు, మళ్ళీ కొన్ని కొత్త ఈ రూపకల్పనలు చేసుకుంటాడు. అంటే ఈ కర్మలలో సుకర్మ దుష్కర్మ నిషిద్ధ కర్మలు లాంటివి ఇటువంటి కర్మలకు పాల్పడతాడు. ఏ విధంగా ప్రారబ్ధము అంటే మనం తీసుకొని వచ్చినటువంటి వాటినే ఉదాసీనంగా ఉండి దాన్నే అనుభవించం. మళ్ళీ మన యొక్క అంతఃకరణం కొత్త పుంతలు దొక్కి కొత్త కొత్త ఆలోచనలు చేసి కొత్త కొత్త కోరికలు కోరి అనుభవించేది అనుభవించకుండా కొత్త వాటికి గాలాలు వేసి ఆ తనేసిన గాలంలో తనే ఇరుక్కుపోతూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చాం. ఆ ప్రారబ్ధం అనుభవిస్తూ కూడా కర్మని నిశేషంగా తొలగించుకోవచ్చు. ఏ విధంగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా తను ఇక మళ్ళీ కూడా ఈ యొక్క జననం జర మరణం అనేటువంటి ఈ స్థితి, ఈ యొక్క ఉత్పత్తి స్థితి వినాశాలు నేను పడలేను. నేను ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉన్నదో శాశ్వత తత్వాన్ని, నిత్యమైన నిరంజనమైన నిరతిశయానందాన్ని నేను శాశ్వతంగా పొందాలి అని కోరుకోవడం వేరు, కోరికకు ప్రకారంగా వాడు అనుసరించి తత్సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయడం వేరు. ఆ ప్రయత్నాలు చేయకుండా కేవలం కోరిక మాత్రమే అయితే వాడికి ఆ కోరికే మిగిలిపోతుంది. వాడు దానిని సాధించుకోలేడు. అయితే ఆ స్థిర పదార్థాన్ని గురించి ఎవడైతే తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్నటువంటి వాడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా ఆ యొక్క తన యొక్క పరమగతి కోసం ప్రాప్తింపజేయమని పరమాత్మను ఎవడైతే శరణు వేడుతాడో, జ్ఞాన మార్గంలో నడిపింపమని ఏ సద్గురువర్యునైతే శరణు వేడుతాడో వాని యొక్క కర్మ కొంత నశిస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మన అమ్ముల పొదిలో నుండి ఒక బాణాన్ని వదిలేసాం. వదిలింది మనం ఒక టార్గెట్ పెట్టుకొని వదులుతాం, అది పోయి అక్కడ గుచ్చుకుంటుంది. కానీ అది మనం తప్పుగా నిర్ణయించుకున్నాం. ఏమని, దీనికి కాదు కొట్టవలసింది మరొక దానికి. మరి వదిలేసాం. వదిలిన దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ దానిని మరలించవచ్చు ఇంకొక బాణము చేత. దానిని అది మనం ముందుగా నిర్ణయించుకున్నటువంటి స్థావరం కాకుండా ఈ తరువాత వదిలిన బాణం చేత ముందు వదిలిన బాణాన్ని ప్రక్కకు నెట్టివేయవచ్చు. అలాగే ఈ విధంగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ సంచితంలో ఉన్నటువంటి సంచిత ఆగామి కర్మలు కూడా భక్తి ప్రపత్తులతో శ్రద్ధాలువులై మహనీయుల యొక్క సేవ చేస్తూ సద్గురువుల యొక్క శుశ్రూష భాగ్యము చేత వాడు జ్ఞాన మార్గమునందు ఆ జ్ఞానాన్వేషణలో ఆ పరమాత్మ అన్వేషణలో జ్ఞానాగ్ని రగిలించుకున్నప్పుడు ఆ జ్ఞానాగ్నిలో ప్రారబ్ధము ఆగామి సంచితము మొత్తం మూటలు దాంట్లో నశించిపోతాయి, కాలిపోతాయి. అందుకే మనకి కట్టెలు వేసినప్పుడు మహాజ్వాలనం ఉన్నప్పుడు పొట్టిది పొడుగుది లావుది ఎండుది పచ్చిది కూడా కాలిపోతున్నట్లుగానే మనం అనుభవించవలసడానికి ఇంకా కొన్ని రాబోయే కర్మలు కూడా నశించిపోతాయి. ఎందుకు? విశేషమైన జ్ఞానాగ్ని మనలో ప్రజ్వరిల్లింది. ఆ జ్ఞానాన్ని అందించేటువంటి మహనీయుడు ఎవడు అంటే సద్గురువరేణ్యుడు.
అయితే ఇప్పుడు ప్రారబ్ధం అనుభవిస్తూ కూడా మరి సంచితంగా ఎప్పుడు మార్చుకుంటాము అంటే చేయవలసినటువంటి ఆగామి కర్మ ఫలితం మనం పూర్తిగా అనుభవించినప్పుడు. అంటే దీనిలో మనం ఎటువంటి కర్మను పోగు చేసుకుంటున్నాం? ఎవరైనా సరే పాప పుణ్య కర్మ ఫలితాలు అని చెప్పినప్పుడు పాపము అంటే చేయకూడనివి, వినకూడనివి, ఇటువంటివి. పుణ్యము అంటే చేయవలసినవి, తప్పనిసరిగా చేయవలసినవి, తన కోసము సర్వభూతాత్మ స్వరూపుడైన పరమాత్మ సర్వ శరీరాలలో ఉన్నాడు కాబట్టి వారికి చేయవలసినటువంటి సేవా కార్యక్రమం. ఇటువంటివి చేయగలిగినప్పుడు పుణ్యం అనేది సముపార్జించుకోవచ్చు. చేయకూడని వాటిని చేసినప్పుడు మరి పాపం సంపాదించుకుంటాం. అట్లాగే ఇక్కడ ఒకవేళ పాప కార్యంలో ఒక భాగం చెప్పుకుందాం. ఏంటది? మనకు నచ్చని వాడు ఉంటాడు. నచ్చని వాడి గురించి మనం వాడి సమ్ముఖాన చెప్పం. ఒకవేళ చెప్పాంపో, వాడి సమ్ముఖాన చెప్తే ఏమవుతుంది? వాడికి నచ్చిందా ఆహా ఓహో అనుకుంటాడు, వాడికి నచ్చలేదా నాలుగు తన్నటమో తిట్టడమో చేస్తాడు. అప్పుడు మనం వాడి పట్ల మనం వ్యతిరేక భావంతో చేసినటువంటి వాక్ రూపంలో చేసినటువంటి పాపం అనేది పరిష్కారం అయిపోయింది. ఎందుకు? వాడు తన్నాడో తిట్టాడో మనల్ని అవమానించాడో ఏదో చేశాడు, మనం అన్నటువంటి పాపపు మాటకి వాడు మనకి దాని ఫలితం వెంటనే ఇచ్చేశాడు. అదే వాడు లేడు, వాడి పరోక్షంలో మనం అన్నాం, అది వాడు దానిని స్వీకరించడు, అది మనకేదో గుర్తుంది. ఇదే మనకి సంచితంలోకి చేరేటువంటి కర్మలు. ఏ విధంగా? అదే పుణ్యం ఉన్నది. మనం బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు దాచుకుంటాం, ఆ దాచుకున్న దానికి వడ్డీ పెరుగుతుంది. ఆ వడ్డీ కూడా తీసుకోకుండా ఉంటే అది మళ్ళీ అసల్లో కలిసిపోతుంది. అసలు ప్రధానమైనటువంటి ఖాతాలో కలిసిపోయి మన యొక్క ఖాతా ఇంకొంచెం పెద్దదవుతుంది. అదే ఒకవేళ ఇంకా తీసుకోలేదు, ఇంకా మారుతుంది. అది మొత్తం అంటే మనం చేసుకునేటువంటి పుణ్య అర్జన కూడా ఇటువంటిది. ఏ విధంగా? మనం ఆ పుణ్యం యొక్క ఫలితం అనుభవించలేదు, లేదు సాధువులను మహనీయులను వారి యొక్క సమక్షంలో కానీ వారి యొక్క పరోక్షంలో కానీ వారి గురించి మనం కీర్తించాం, మరి మంచి కార్యాలు చేశాం. దాని ద్వారా ఏమైంది? మనకు పుణ్యం అనేది లభించింది. ఈ పుణ్యాన్ని మనం ఎటువంటి అతిశయం కానీ గర్వం కానీ లేకుండా సదా వినమ్ర భావంతోనే మన యొక్క కర్తవ్యం సేవ చేయడమే, వారు అనుగ్రహించినదే మనం స్వీకరించడం అనేటువంటి భావనతో ఉన్నప్పుడు వీడి పుణ్యం కాస్త మరి కాస్త ఎక్కువ అవుతుంది. ఎందుకు? వాడు స్వీకరించలే దాని యొక్క ఫలితాన్ని. అది అంత పూర్తి పరిపక్వమైనప్పుడు అంత అమౌంట్, పెద్ద అమౌంట్ ఏమవుతుంది? ఒక వస్తువుగా పరిణమించినట్లుగానే ఈ పెద్దగా ఏర్పడిన పుణ్యం కాస్త జ్ఞానంగా మారిపోతుంది. అక్కడ పరిణామ స్థితి జరుగుతుంది. ఆ పుణ్యం కాస్త జ్ఞానంగా మారినప్పుడు ఆ జ్ఞానం ద్వారా సద్గురువుల యొక్క సాంగత్యం, సాధు మహనీయుల సేవాభాగ్యం, ఆ యొక్క జ్ఞానోన్ముఖమైనటువంటి పయనం, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ కూడా శాశ్వతమైన పరమపదం అనేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దానిని చేరేటంత వరకు కూడా విశ్రాంతి లేకుండా కొనసాగించేటువంటి పయనం గా మారుతుంది. అప్పుడు వాడు అది మొట్టమొదట వాడిది ఏమీ లేదు, ఆ ఏమీ లేనిది పుణ్యం ఆర్జించడం, పుణ్యం ద్వారా జ్ఞానంగా మారడం, జ్ఞానం ద్వారా వాడు చేరవలసిన తన యొక్క స్వస్వరూప సాక్షిత్వ స్వరూపానికి తాను చేరి ఉండడం అనేటువంటిది. ఇవన్నీ కూడా ఈ యొక్క అప్పుడు ఇంత తన యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు అంటే వానికి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి లేవు. లేకపోయినా వాడు ముక్తత్వాన్ని పొంది ఉంటాడు, అవన్నీ నశించిపోయినవి. కానీ వాడి శరీరం ఉన్నది కదా, మరి వాడికి ఫలభోగం లేకపోతే ఎలా అంటే ఉంటుంది. ఆ శరీరానికి పతనం చెందేటంత వరకు కూడా వాడు కర్తవ్య రూపంలో తన ఎదుటకు వచ్చినటువంటి వాటిని ఇష్టము అయిష్టము లేకుండానే అనుసరిస్తూ శరీర పతనానంతరము మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకొచ్చుకునేటువంటి ఆవశ్యకతకు వాడు ఆ యొక్క జ్ఞానార్జనతేన ఇక్కడే అడ్డుకట్ట వేసుకున్నాడు. మరొక శరీరం వాడికి అవసరపడలా. ఏ శాశ్వతమైన పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో దాని యందు ఏ విధంగా నిక్షిప్తమై ఉంటాడు. అక్కడ నిధిలా నిక్షిప్తమై ఉండేటువంటి స్థితే. ఏ విధంగా అంటే ఇక్కడ పెద్ద పెద్ద కట్టెలు వేసిన ఆయా అధికారులకు తగినట్లుగానే తత్వజ్ఞానోపదేశం చేసి సద్గురువు అయినటువంటి వాడు ఎవరైతే ఈ ఆగామి ప్రారబ్ధం సంచితం అనేటువంటి కర్మలను పోగేసుకొని ఉంటాడో ఆ పోగేసుకునేటువంటి వానికి అగ్నిజ్వాల, ఏ అగ్ని? జ్ఞానాగ్ని జ్వాలను రగిలిస్తాడు.
రగిలించి దాంట్లో పెద్ద మంటలో అనేక రకాల పొట్టి పొడవు దీర్ఘం పచ్చివి ఎండువి అన్ని కట్టెలు తగలవేసినట్లుగానే ఈ యొక్క జ్ఞానము అనేటువంటి అగ్ని ఎప్పుడైతే ఊపందుకున్నదో పెద్దగా ప్రజ్వరిల్లిందో అప్పుడు ఏ కర్మ కూడా ఉండదు. జ్ఞానాగ్ని దగ్ధ సర్వ కర్మాణి అంటే సర్వ కర్మలు కూడా నశించిపోతాయి. వానికి కర్మ లేనప్పుడు ఏ వాసనలు వాడిని అనుసరించవు. ఏ వాసన అనుసరించినప్పుడు వాడు దేనికోసం ఉపాధి అనేటువంటిది తీసుకొచ్చుకుంటాడు, ఇంకా రాదు. ఉపాధి అనేటువంటిది కర్మ వాసనలతోటే నశించిపోయింది అని చెబుతూ ఇటువంటి తత్వము శాశ్వతమైనటువంటి తత్వాన్ని గురించి ఉపదేశించి మహాజ్ఞానము అనే అగ్ని చేత ఈ కర్మలు యావత్తు కూడా భస్మం చేసేస్తూ ఉన్నాడు. ఆ విధంగా సకల కర్మ పాశాలను కూడా దహించి వేసే అంటే సకల కర్మాలు ఆ కర్మల యొక్క వెలువడిన ఫలాలు ఆ ఫలాలే మనకు తాళ్ళై బంధించడం, సుఖానికో దుఃఖానికో హేతువు కావడం, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా తగలబడేసి భస్మీపటనం చేసేటువంటి శ్రీ సద్గురుదేవుని కొరకు నా యొక్క సర్వ కర్మలు ఆ కర్మ ఫలితమైనటువంటి బంధాలు ఇవన్నీ కూడా దగ్ధాలైపోయి కేవలము జ్ఞానము మాత్రమే ఆ దగ్ధమయ్యే రూపం కోసం జ్ఞానం ఉదయించడం కోసమే నేను ఎల్లవేళలా అనన్య శరణుడనై అంటే నాకు వేరేది ఇంకేది లేదు, నువ్వే శరణాగతి అని ఎవరైతే అనన్య శరణమై అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇంకా నీవు తప్ప నాకు మరొక శరణం లేదు అని అటువంటి అనన్య శరణుడై నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇంకా అగ్ని అనేటువంటిది మహాపవిత్రమైనది. ఆ పవిత్రమైనది కాబట్టి అది మాలిన్యరహితమైనది. అంటే సర్వాన్ని కూడా మొత్తాన్ని అగ్ని భస్మీపటలం చేయటమే దానికి తెలుసు. అలాగే అంతేకాదు సర్వదా శుద్ధమైనది. సర్వకాల సర్వావస్థల యందు కూడా అది శుద్ధమై ఉంటుంది. అన్నిటినీ మంచి చెడు మొత్తాన్ని కూడా మండించి బూడిద చేసేస్తుంది. జ్ఞానం కూడా అలాంటిది, అంత పవిత్రమైనది జ్ఞానం కూడా. అది సంచిత ప్రారబ్ధ ఆగామి సర్వ కర్మలను కూడా నశింపజేసేటంత పవిత్రమైనది. అందుకే మాయామాలిన్యరహితమైనది, శుద్ధమైనది. గురువు ఎట్టి జ్ఞానం కలిగిన వాడు కాబట్టే ఆయన శిష్యులను కూడా తన స్వరూపంగానే చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుడు కట్టెలను మహా అగ్నిలాగానే సకల కర్మబంధాలను కూడా దహింపజేసేస్తున్నాడు అనే విషయాన్ని గురించి వర్ణిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.